హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని సత్యం బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం చామదుంప కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఈరోజు నా బ్లాగ్ గుడ్ మార్నింగ్. వర్షం వస్తుంది కదా ఫ్రెండ్స్, అందరూ సేఫ్గానే ఉన్నారా? బయటికి వెళ్ళకండి, అందరూ ఇంట్లో సేఫ్గా ఉండండి. ఈరోజు ఏంటంటే చామదుంపల కర్రీ ఎలా తయారు చేద్దాం. దానికి కావాల్సింది ఆనియన్స్, మిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ అంత చింతపండు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకుని ఆనియన్స్ని మిర్చి ఫ్రై చేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని గ్యాస్ పెట్టేసి ఇలాగే కొంచెం ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది. ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం మూత పెట్టినట్టే త్వరగా మగ్గుతాయి కాబట్టి మూత పెట్టిన తర్వాత కొంచెం ఆనియన్స్ అనేవి ఇలా బ్రౌన్ షేడ్లో వచ్చిన తర్వాత చామగడ్డలు అనేవి యాడ్ చేసుకోవాలి. మీరందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? సేఫ్గానే ఉన్నారు కదా? ఈరోజు మేమైతే వర్షం వస్తుంది కదా, వేడిగా కొంచెం కారంగా చామదుంపల రసంలాగా పెట్టుకుందాం అనుకుంటున్నాము. అందుకని అల్లం వెల్లుల్లి మసాలా ఎలా తయారు చేశానో కావాలనుకుంటే కామెంట్ చేయండి. అది వేయంగానే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు చిన్న చినుకులు పడుతుంటే చిన్నపిల్లలతో చక్కగా గేమ్ ఆడుకుంటూ ఉన్నారు. ఏంటో సరే వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చేసాను. ఏం చేస్తున్నారని చూసి ఓకే సేఫ్ కదా, బయటకు పోతుంది కదా అని. తర్వాత ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేవి. ఇప్పుడు చామదుంపలు అనేవి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. అటు ఇటు కలిపేసిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ బాగుంటుంది. కొంచెం ఆనియన్స్ కొంచెం కూడా మగ్గితే దాంట్లోంచి చిన్నగా జిగురులా వస్తుంది కదా, అది నాకు చాలా ఇష్టం. మీరు అంతమందికి చామదుంపల కర్రీ అంటే ఇష్టం. ఇది ఎందుకన్నా నాకు మష్రూమ్ ఫ్లేవర్లా అనిపిస్తుంది, పుట్టగొడుగుల్లాగా. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకు ఎలా అనిపిస్తుందా? మీకు కూడా అనిపిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు పసుపు అనేది యాడ్ చేసుకున్నాము. కొంచెం చిన్న స్పూన్ కదా, 2 స్పూన్లు పసుపు యాడ్ చేసుకుని కొంచెం బాగా కలుపుకోవాలి. అది ఏంగానే కలర్ చాలా బాగుంటుంది. ఎక్కువ మిర్చి అనేది యాడ్ చేసాను, ఎందుకంటే చెప్పాను కదా స్పైసీగా ఈ వర్షంలో చాలా చల్లగా ఉండడానికి కారంగా తింటే బాగుంటుంది అనిపించేసి చామదుంపల పులుసు పెడుతున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా చేయండి. ఇలా బాగా కలుపుకోవాలి. కలిపితేనే ఆ ఉప్పు, ఆ కారం, పచ్చిమిర్చి నుంచి వచ్చిన కారం దుంపలకు పట్టేసేసి మనం వేసిన పసుపు సాల్ట్ కూడా ఆ దుంపలన్నీ కలిపేసి కొంచెం దుంపలు ఫ్రై అవుతాయి. ఇలా కొంచెం చిరిపాను నేనే, ఎందుకంటే దుంపలు లెక్కేసి కొంచెం పెద్దగా ఉన్నాయి, కొంచెం చిరిపితే బాగుంటుంది అని చెప్పేసి చిన్నగా ముక్కలు కట్ చేసేసాను. ఎందుకంటే బాగా ఉడికాయి, దానికోసం మనం చాకుతో కట్ చేయాలంత అవసరం లేదు. చూసేసారా? పసుపు యాడ్ చేసాను, తీసి పక్కన పెట్టేద్దాం. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఏం చేసుకోవాలి, కారం అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం అనేది చెప్పాను కదా స్పైసీ, అందుకే 3 స్పూన్స్ కారం అనేది యాడ్ చేసేసాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. చూసారా ఎలా వస్తుందో? ఆ చామదుంపల నుంచి ఆనియన్స్ నుంచి వచ్చిన ఆయిల్ అలా ఉడుకుతుంటేనే చాలా మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. జీలకర్ర ఆల్రెడీ ఫస్టే యాడ్ చేసేసాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నామంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ఉల్లిపాయల్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయను, ఎందుకంటే అది అడుగంటుకొని కొంచెం ఏదోలా అనిపిస్తుంది. అందుకని నేను కొంచెం కుక్ అయిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలాలు వేసి పట్టింది, చాలా టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు మనం స్పెషల్గా దీనికోసం మళ్ళీ మసాలాలు యాడ్ చేసుకోవాల్సిన పౌడరు ఎలాగో కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, దానికి కూడా నేను రెసిపీ చెప్తాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేస్తే సాల్ట్, కారం, పసుపు అన్నీ దుంపలకు పట్టేసి కొంచెం మగ్గి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. వాటర్ కొంచెం యాడ్ చేశాను. నేను చింతపండు రసం ఉందిగా అనుకుంటున్నారా? కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత చిక్కటి చింతపండు రసం వేసామంటే ఆ టేస్టే వేరు ఉంటుంది. కొంచెం మూత అలా పెట్టేసాను యాడ్ చేసిన తర్వాత. అలా మూత పెట్టేయాలి. ఇప్పుడు చింతపండుని పక్కన నానబెట్టాం కదా, దాన్ని రసం తీసుకోవాలి చిక్కగా. ఒక నిమ్మకాయ చింతపండుకి ఒక గ్లాసు పెద్ద గ్లాసు 1/2 లీటరు లేదా 200 ml గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ వేసాము, అందులో రసం ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు. చూసారా ఎలా మగ్గిపోయిందో? ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసం అనేది యాడ్ చేసుకుందాం. చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మీకు ఇలా చూస్తాను ఉంది కానీ దాన్ని చాలా చిక్కగా చేశాను. లాస్ట్ కొంచెం ఉన్నది గట్టిగా పిండేసి దాన్ని కూడా రసం అనేది యాడ్ చేశాను. చూసారా ఇలా
ఇలా తెరలాలి. అది మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. నేను ఏం మసాలా లేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నందిని సత్యం వ్లాగ్స్. నా వ్లాగ్ నచ్చినట్టుగైతే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ ముందుగా సేఫ్గా ఉండండి. బాయ్ బాయ్.